ఓం నమ శివాయ. మహాలక్ష్మీదేవ్యై నమ. మేషరాశి మిత్రులారా, మీరు చేస్తున్న అనేక వ్యాపారాల్లో అనేక ఒడుదుడుకుల చేత ఎంత కష్టపడ్డా లక్ష్మీదేవి మీ దగ్గర నిల్వ ఉండట్లేదా? నిత్యము అప్పుల పాలవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమని చెప్పి గమనించాలి. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి ఒకవైపు ఏలనాడిసరి ప్రార్థ సంచార స్థితిలో ఉండినప్పుడు, అలాగనే మనం చేస్తున్న అనేక రకాల వ్యాపారాల్లో మేషరాశి జాతకులు ఎప్పుడు కూడా రారాజులాగా ఉండాలని మీరు కోరుకుంటూ ఉంటారు. అనేక మందికి ఉపాధి ఇవ్వాలని కూడా మీరు కోరుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచిదే. కానీ కాలక్రమంలో మీరు క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చున్నప్పుడు కానీ, లేకుంటే మీ కింద ఉండబడినటువంటి అసిస్టెంట్లు అక్కడ కూర్చోబెట్టినప్పుడు కానీ, వస్తువులు తీసుకోవడానికి వచ్చేటువంటి వారితో వారి యొక్క ప్రవర్తన విధానంలో చాలామంది ఎక్కువ శాతంగా డబ్బులను మడిచి ఇలా కత్తెర రూపంలో ఇవ్వడం, మనం కూడా అలాంటి కత్తెర రూపంలో తీసుకోవడం, గల్లాపెట్టెలలో అంటే మనం డబ్బులు పెట్టుకున్నటువంటి సముదాయంలో సరైనటువంటి మూలలో ఉంచుకోకపోవడం కారణం వలన లక్ష్మీదేవి మాతను ఆకర్షించలేమని చెప్పి గమనించాలి. డబ్బులు వచ్చినా ఎక్కువ కాలం నిల్వ ఉండకపోవడం, గతంలో చేసిన అప్పులకు వడ్డీలకే సరిపోయేటువంటి ఆర్థిక ఇబ్బందులతో మీరు సతమతమవుతున్నారా? గతంలో చేసిన అప్పులు తీరలేకపోవడం, అయ్యో ఏమిటి ఇంత కష్టపడ్డా వ్యాపారంలో ధనం నిలవట్లేదు అనుకుంటున్న కాల సమయంలో ఈ మేషరాశి జాతకులు ఏం చేస్తారయ్యా అంటే, ఈ వీడియో చూసిన తదనంతరము మీ యొక్క టేబుల్ పైన ఒక గాజు గ్లాసు, అందులో కొద్దిపాటి ఎర్రటి కుంకుమను, ఎర్రటి పుష్పాన్ని, దారం కలిగిన నిమ్మకాయను అందులో ఉంచి సాయం సంధ్యాకాల సమయంలో తదనంతరం, లేకుంటే షాప్ క్లోజ్ చేసేటువంటి కాల సమయంలో ఎవరు తొక్కని ప్లేస్లో ఆ నీటిని పోయండి. జనాల యొక్క నరదృష్టిని ఏ రోజుకు ఆ రోజు తొలగించుకోవచ్చు. అలాగనే మనం డబ్బులు పెట్టుకునేటువంటి బాక్సులో ఒక కుబేర యంత్ర స్వామివారి యొక్క యంత్రాన్ని ఉంచుకున్నట్లయితే కుబేరుడు లాంటి యోగం మీకు కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం మీరు అపార కుబేరులు అవ్వాలి అనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించండి. మీ వ్యక్తిగత జాతకంలో వ్యాపారానికి సంబంధించినటువంటి ధన లావాదేవీలలో ఏమైనా దోషాలు ఉన్నాయా అని తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలరు. మీ 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి వ్యాపారాన్ని